మన అరకు డైరీస్ లో ఇదే లాస్ట్ విజిటింగ్ ప్లేస్ ఆఫ్ అరకు అన్నమాట. ప్లేసెస్ అన్ని అప్పుడే అయిపోయా అనే నిరుత్సాహంతో ఒకవైపు, ఈ ప్లేసెస్ లో ఇంత ఎంజాయ్ చేసి రేపటి నుంచి బ్యాక్ టు వర్క్ అనేది ఇంకో వైపు. ఇప్పుడు మనం విజిట్ చేయబోయే లాస్ట్ ప్లేస్ మరేంటో కాదు, అనంతగిరి వాటర్ ఫాల్స్ అనమాట, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ అనంతగిరి. యాక్చువల్లీ మేము కటికి వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకున్నాము, బట్ అప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ట్రెక్కింగ్ చాలా కష్టం అయిపోతుంది అనేసి అన్నారు. ఇంక అందుకని ఇక్కడికి వచ్చాము. ఏదైనా ఒక వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ అలా ఏం లేకుండా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వెళ్ళగలే వాటర్ ఫాల్స్ ఇంకేమన్నా ఉంది అని అంటే అది ఇదే అనమాట, అనంతగిరి వాటర్ ఫాల్స్. యాక్చువల్లీ ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలంటే దిగి వెళ్ళాలన్నమాట మెట్లు. అక్కడ చాలా ఈజీగా ఉంటుంది దిగి వెళ్ళడం. ఎప్పుడైతే మనం తిరిగి రివర్స్ వస్తామో ఎక్కేటప్పుడు చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పటి వరకు మేము అరకులో విజిట్ చేసిన ప్లేసెస్ లో ఏమన్నా ఎంట్రీ ఫీ ఫ్రీ అని అంటే అది ఇదే అనమాట, మిగతావన్నీ కూడా చార్జెస్. లైవ్ లో నేను చూసిన సెకండ్ వాటర్ ఫాల్ ఇదే అనమాట, సెకండ్ టైం. ఇకపోతే ఫస్ట్ వాటర్ ఫాల్ ఎక్కడ చూసానా అనుకుంటున్నారా, తిరుపతిలో ఉన్న కపిల తీర్థంలో అయితే చూసాను నేను ఫస్ట్ వాటర్ ఫాల్. అలా వాటర్ ఫాల్స్ చూసుకుని అనంతగిరికి దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ నుంచి వైజాగ్ కి బస్ ఎక్కేసాము. అసలు మేము వెళ్ళిన ఈ 3 days ఎంజాయ్మెంట్ ట్రిప్ అయితే అసలు వేరే లెవెల్ ఉందన్నమాట. ఎంజాయ్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టుంది. సో మేము వెళ్ళిన ప్లేసెస్ అన్ని చూసి మీకు ఒక డౌట్ రావచ్చు, మాకు రౌండ్ ఫిగర్ మనీ ఎంత ఖర్చు అయింది టోటల్ ఫైర్ అనేసి. సో అప్కమింగ్ వీడియోలో అయితే నేను A to Z ప్రతి డీటెయిల్ అయితే నేను అక్కడ చెప్తాను అనమాట. మీకు ఆ డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మేము వెళ్ళిన 3 days ట్రిప్ లో ఫస్ట్ డే అయితే మేము వైజాగ్ ఎక్స్ప్లోర్ చేసాము, సెకండ్ అండ్ థర్డ్ డే మేము అరకు ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. సో ఈ 3 days అరకు అండ్ వైజాగ్ ట్రిప్ కి మాకైతే 6 to 7K అయింది పర్ పర్సన్. నేను మీకు మొత్తం డీటెయిల్ గా ఇంకొక వీడియోలో చెప్తాను. మీరు అరకు ఒక్కటే వెళ్ళాలంటే పర్సన్ కి 3K మాత్రమే అవుతుంది. అందరు చాలా ప్రైజెస్ చెప్తారు, బట్ అసలు చాలా తక్కువ ప్రైస్ లోనే మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అరకులో. ఇంకా మాకు టైం లేక మేమైతే వంజంగి అవన్నీ కూడా తిరగలేకపోయాం అనమాట. అవి కూడా మీరు ఇంక్లూడ్ చేసుకున్న 5 to 6K మాత్రమే అవుతుంది అనమాట. ఇంకా అంతకు మించి ఎక్కువ కూడా అవ్వదు. ఇంతవరకు మన వీడియో మీరు చూసారంటే మీకు ఖచ్చితంగా మన వీడియో నచ్చే ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.